నమస్తే గుడివాడ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ ఐఎంఏ హాల్లో సేవా తత్పరులు స్వర్గీయ గుత్తా రమేష్ సంతాప కార్యక్రమం. మానవతావాది రమేష్ పేరుతో ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు. సమాజం ఉన్నతికి రమేష్ చేసిన సేవలను కొనియాడిన సామాజికవేత్తలు. కైకలూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారి క్షేత్రంలో ఘనంగా జరిగిన నవరాత్రుల అన్న సమారాధన కార్యక్రమం. అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. ప్రజలందరిపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే కామినేని. గుడివాడ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో దిగ్విజయంగా ముగిసిన 72 గంటల మహాధ్యాన యజ్ఞం. ధ్యానం విశిష్టతలు వివరించిన మహాగురువు పరిపూర్ణానంద స్వామీజీ. మహనీయులకు మరణం ఉండదని, వారు చేసే మంచి పనుల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. స్వర్గీయ గుత్తా రమేష్ సంతాప కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. గుడివాడ పట్టణం సత్యనారాయణపురంలోని ఐఎంఏ ప్రాంగణంలో కుటుంబ సభ్యులు మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్రాంత ఎంఈఓ గుడివాడ మానవతా సంస్థ వ్యవస్థాపకులు గుత్తా రమేష్ సంతాప కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ గొప్పతనంపై ముద్రించిన పుస్తకాన్ని సామాజికవేత్తలతో కలిసి మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాజీ మంత్రి పిన్నమనేని, మానవతా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, పలువురు సామాజికవేత్తలు రమేష్ సేవా తత్పరత కొనియాడుతూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పెద్దలు దండముడి జయలక్ష్మి, సీతారామస్వామి, పిన్నమనేని వేణుగోపాల్, ఏఎన్ఆర్ కళాశాల కమిటీ కన్వీనర్ కెఎస్ అప్పారావు, గుడివాడ పట్టణంలోని పలు సామాజిక స్వచ్ఛంద సంస్థల పెద్దలు, రమేష్ సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంటే రమేష్ గారి భార్య కూడా ఈ రోజున ఆయనకి అసెంబ్లీ వాళ్ళు తెలియదు అన్వెయిలింగ్ ఆఫ్ హిస్ బయోగ్రఫీ బై పిన్నమనేని వెంకటేశ్వరరావు, ex COP chairman, and indicates his life and the achievements and ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించి మన జీవితకాలాన్ని విద్యాసేవకి అంకితం చేసిన పెద్దలు గుత్తా రమేష్ గారు మన 9వ తారీఖున చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. ఆయన 1983 నుంచి 92 దాకా మా ఉప్పలపాక హై స్కూల్లో సైన్స్ టీచర్గా ఆయన, అలాగే మిసెస్ కూడా ఇప్పటికి ఈడీ అసిస్టెంట్, ఆమె కూడా నాగమణి గారు, ఆమె కూడా మా ఉత్తరపాక హై స్కూల్లో ఇద్దరు కూడా పనిచేయటం జరిగింది. ఆ 7-8 సంవత్సరాలు కూడా మా గ్రామంలో వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడే చదువుకుంటాం పోనా అక్కడ ఉన్న ఆ టైంలో పనిచేసిన చదువుకున్న విద్యార్థులకి, అలాగే ఉపాధ్యాయులకి, గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా బాగా పరిచయస్తులు రమేష్ గారు. ఆయన నిబద్ధత గల వ్యక్తి, కమిటెడ్ సోల్జర్ ఫర్ ది మానవతా వాలంటరీ సోషల్ ఆర్గనైజేషన్. ఎందుకు చెప్తానంటే మా సంస్థలో ప్రతి కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ప్రతి అమౌంట్కి, ప్రతి రూపాయికి కూడా ట్రాన్స్పరెన్సీ. అందువల్ల ఈ సంస్థ బాగా ముందుకు వెళ్ళగలుగుతుందని చెప్పి ఘంటాపదంగా సగర్వంగా చెప్పగలను ఇక్కడి నుంచి నేను. బికాస్ వీ హ్యావ్ ద ట్రాన్స్పరెన్సీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పై. అది ఒకటి. రెండవది, కమిటెడ్ పీపుల్ ఆర్ హియర్. 2, ఎవరికి సభ్యత్వం నుంచి వస్తుంది సార్. సభ్యత్వాలు 600 రూపాయలు సార్ మాకు సభ్యత్వం సాలిన. తర్వాత ఈ సేవలు పెంచి ఇచ్చే దాతలు 3వ పాయింట్. 4వ పాయింట్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి, అంటే ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మా తరఫున ఈ కార్యక్రమం చేయండి అని చెప్పి మాకు సహాయ సహకారం అందించడం 4వ. అంటే ఇట్ వెంట్ టు ఓవర్సీస్. తర్వాత 6వ పాయింట్ వచ్చినప్పటికల్లా ఈ కమిట్మెంట్ అనేది గుత్తా ఒక పాయింట్ చెప్తాను గుత్తా రమేష్ గారి నుంచి. ఆయన బెడ్ మీద ఉండి ఈ మధ్య 2-3 నెలలు బెడ్ రిడెన్, అందులో ఉండి కూడా సభ్యత్వాలు పూర్తి చేశారు ఆయన. వాళ్ళ పిల్లలు పంపించి కానీ, ఫోన్ చేసి కానీ. ఈరోజు మనందరము ఇక్కడ గుత్తా రమేష్ గారి సంస్మరణ సభకు ఇక్కడ అందరము కూడామన్నది అందరికీ తెలిసిన విషయమే.
నిజంగా చెప్పాలంటే ఆయన మొదటి నుంచి కూడా చాలా అంటే అన్ని రకాల కూడా ముందు దొండపాడు గ్రామంలో జన్మించారు. తర్వాత ఆయన ప్రాథమిక విద్య దొండపాడులో జరిగింది, మోటూరులో హై స్కూల్ విద్య, తర్వాత కాలేజీ విద్య ఏఎన్ఆర్ కాలేజీలో జరిగింది, ఇంటర్మీడియట్ డిగ్రీ. తర్వాత ఆయన బీఈడి మన మచిలీపట్నంలో జరిగింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఆయన టీచర్గా 1970 నుంచి చివరి వరకు కూడా అవిశ్రాంతిగా పనిచేసి సైన్స్ టీచర్గా సార్ ఒక్క నిమిషం మానవతా సంస్థ 1970 నుండి చివరి వరకు తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన విద్యార్థులకు ఎంతో విద్యను బోధించి ఎంతోమంది విద్యార్థుల్ని మంచి విద్యను ఇచ్చి ఎంతోమంది అమెరికాలోను ఇతర దేశాల్లోనూ ఉండి దశ దిశ నిర్ణయించిన మహానుభావుడు ఆయన. అజాత శత్రువు, అందరికీ కూడా ఎటువంటి ఇది లేకుండా అజాత శత్రువు ఆయన. తరువాత ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇంకొక మాట చెప్పాలంటే 11 సంవత్సరాలకే 10th క్లాస్ పాస్ అయ్యారంట. చాలా గొప్ప విషయం. 11 సంవత్సరాలకే 10th క్లాస్ అయిపోయిందంటే అందరూ ఆశ్చర్యపోయారంట. ఆయనకి క్రికెట్ అన్నా తర్వాత కబడ్డీ అన్నా చాలా ఇష్టమంట. అలాగే రాష్ట్ర పోటీల్లో కూడా పాల్గొని విజేతలుగా ఉన్నారనమాట. ఇలా ఆయన ఇదే కాకుండా వ్యవసాయ రంగంలో కూడా మంచి కృషి చేసి రైతు బిడ్డగా ఉన్నారు. ఇలా ఆయన అన్ని రంగాల్లోనూ చేస్తూ ఆయన సతీమణి నాగమణి గారు కూడా ముందు చెప్పాలంటే నేను కాలేజీలో ప్రిన్సిపల్గా చేశాను, లెక్చరర్గా చేసి మా ప్రిన్సిపల్గా ఉన్న పద్మసులోచన గారికి ఈయన మరిది గారు నాగమణి సొంత చెల్లెలు. కాబట్టి ఈరోజు కాదు, మాకు 40 సంవత్సరాల నుంచి రమేష్ గారు వారి భార్య వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పటి నుంచో తెలుసు మాకు. కాబట్టి ఆ విధంగా కూడా అప్పటి నుంచి తెలిసిన ఇప్పుడు మానవతా సభ్యులుగా మాత్రం మేము చాలా క్లోజ్గా ఉండి మానవతా సంస్థని అభివృద్ధి చేయడానికి అందరము కృషి చేస్తున్నాము. తర్వాత మొట్టమొదటిగా 2019లో మన మానవతా సంస్థ గుడివాడలో మొట్టమొదటిగా అంటే ప్రతిష్ఠ వ్యవస్థాపకులు అనమాట. గుత్తా రమేష్ గారు సంస్మరణ సభలో పాల్గొనాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే హాస్పిటల్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటే పలకరించి మాట్లాడుకుని కౌలు చెప్పి వెళ్ళిన 3వ రోజులు 4వ రోజులు జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ జాతస్య మరణంతరం ప్రతి మనిషి పుట్టినప్పుడు ప్రాణం ఉంటుంది కానీ పేరు ఉండదండి. ఎవరు రమేష్ గారు పుట్టినప్పుడు కూడా వాళ్ళ ఊళ్ళో నాగరత్న గారు తనలో బాబు పుట్టాడు అంటారు అంతే. ఆ రోజున పేరే ఉండదు కానీ ప్రాణం ఉంటుంది. కానీ ఈ రోజున మనిషి లేడు, ప్రాణం పోయింది కానీ పేరు మాత్రం ఉంది. కాబట్టి ఎవరు చనిపోయిన తర్వాత కూడా వారి పేరుని ఎవరైతే స్మరించుకుంటూ ఇక్కడ ఉంటారో వారే నిజమైన కీర్తిశేషులు. కైకలూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాల అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సమారాధన కుంభాన్ని అమ్మవారికి సమర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాసరావు సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని భక్తులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మలి విఠలరావు, దేవస్థాన ధర్మకర్తల కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి కానుకలు ఈ బయట దగ్గర తీసుకురావాల్సి కొడుతున్నాం. అమ్మవారి కానుకలు ఈ బయట దగ్గర తీసుకురావాల్సిందిగా కొడుతున్నాం. శ్రీ శ్యామలాంబ తల్లి అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చాలా చక్కగా దసరా ఉత్సవాలు చేసుకుని ఇప్పుడు అన్న సమారాధన ఇంతమంది అనేది ఇది అమ్మవారి కార్యక్రమం, ఇది ఎవరింట్లో పెళ్లి కాదు. కానీ ఇంతమంది ఇలా ఉండి ఒక చక్కటి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి ఇలా చేస్తున్నందుకు నిర్వాహకులందరినీ
దాంతోపాటు ఇక్కడ తయారు చేసిన నిర్వాహకుల్ని, అలాగే దీంట్లో ఇన్వాల్వ్ అయిన దేవస్థానం వాళ్ళని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ అమ్మవారి కరుణ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ చాలా ఇలా ఏ కార్యక్రమం ఒకటి కాదు, ప్రతిదీ శ్రద్ధాభక్తులతో డెఫినెట్గా చేస్తే ఇంకో 10 మందికి ఇది అలవాటు అవుతుంది మంచి చేసే కార్యక్రమం. ఈ మంచిలో పాల్గొన్న ప్రతి వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బాగా అన్ని ఆఫీసర్ని, ఈ నిర్వహణలో ఉన్న వాళ్ళందరినీ భోజనాలు చేసి ఈ సమారాధన ఇంత చక్కగా జరుగుతూ చాలా సంతోషంగా ఉంది. గుడివాడ పట్టణం 31వ వార్డు రైల్వే స్టేషన్ రోడ్ లో శ్రీ కనకదుర్గమ్మ భక్తి బృందం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు వైభవంగా ముగియడంతో శాంతి నిమిత్తం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నవరాత్రుల అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ భక్తులకు భోజనాలు వడ్డిస్తూ సమారాధన ప్రారంభించారు. 14వ వార్షిక శరన్నవరాత్రుల అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పిన్నమనేని బాబ్జీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, వెనగంట రామకృష్ణ, ఏపీ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్, 31వ వార్డు పెద్దలు బొంబాయి శ్రీను, వెంకటరావు, చింతపల్లి ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, చలసాని సౌరిబాబు, చింతనాని యువత పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మా పిండి గారు కూడా అర్థం చేస్తుంది. శ్రీ దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా ముగిసిన సందర్భంగా ఈ రోజు మనకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాన వార్డులో ప్రతి సంవత్సరం కూడా గత 14 సంవత్సరాల నుంచి వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడి దసరా సందర్భంగా అమ్మవారికి కూడా ఇక్కడ 9 రోజులు కూడా ఇక్కడ పూజ చేసి దసరా అమ్మవారి విగ్రహం పెట్టినప్పుడైతే లక్షత్తుల పూజ కూడా చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ 31వ వార్డుకు సంబంధించి ఇక్కడ ఇంతకుముందు బాంబే సీను, అట్లాగే ప్రసాద్ గారు, వెంకట్రావు గారు, వారి మిత్రబృందం, అట్లాగే ఇప్పుడు చెప్పినట్టు మిత్రమండలి వారు, వాళ్ళందరూ కూడా చక్కగా కార్యక్రమాన్ని గత 14 సంవత్సరాల నుంచి కూడా చేయటం, తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా చేస్తారు. ఇవాళ దసరా సందర్భంగా అమ్మవారి పూజ అయిపోయింది కాబట్టి ఇవాళ ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా దినదినాలు చెందుతూ చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని రానున్న రోజుల్లో కూడా ముందు కూడా చక్కగా చేయాలని, ఇటువంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా మా సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేస్తాం. 31వ వార్డులో విఘ్నేశ్వర స్వామి విగ్రహం పెట్టి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. అలాగే కనకదుర్గమ్మ వారిని కూడా పెట్టి ఇక్కడ ఉత్సవాలు రంగరంగ వైభవంగా చేస్తూ నవరాత్రులు అయినాక అన్న సమారాధన భారీగా చేస్తారు. ఈ కార్యక్రమానికి 14 సంవత్సరాలు నిండినాయి కాబట్టి ఈ కార్యక్రమానికి మా నాయకుడు, మా వార్డు పెద్ద పిన్నమనేని బాబ్జీ గారు ప్రతి సంవత్సరం కూడా విఘ్నేశ్వర స్వామి ఆలయానికి ఉత్సవాలకి కానీ, అన్నదానానికి కానీ, అలాగే కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు కానీ, అన్న సమారాధనకు కానీ ఆయన ప్రోత్సాహంతో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. దీనికి ప్రధాన కారకులు వెంకటరావు గారు మిస్సెస్ లక్ష్మి గారు, అలాగే నాని గారు, ముఖ్యుడు మా బాంబే శ్రీను గారు, మా కౌన్సిలర్ శ్రీను గారు. ఆయన వచ్చినాక ఈ 10 ఏళ్ల నుంచి కూడా రంగరంగ వైభవంగా డబ్బు లేదు అన్న కలెక్షన్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుంటున్నాడు. అట్లాగే ఇక్కడ మాతృశ్రీ మండలి వారు చాలా ఉత్సాహంగా ఉంటూ మాతృశ్రీ మండలి వారు అందరూ కూడా ధనలక్ష్మి ఆర్పి గారు, పోతే ఇక్కడ వెంకటరావు గారి ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా యువకులు ఉన్నారు. ఇక్కడ 10 ఏళ్ళ లోపు వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ పైన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా సమరోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ చాలా సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా గణేష్ మహోత్సవాలు కానీ, కనకదుర్గ అమ్మవారి
ఉత్సవాలు కానీ ఇక్కడ ముఖ్యంగా మహిళలు వాళ్ళ పని అంటే చాలా చెప్పలేనంత పని, అది మనం చేయలేని పని. వాళ్ళు ఎంతో దీక్షతో ఈ 10-12 రోజులు కూడా చాలా కష్టపడి ఇదంతా చేయటం. ప్రమిదలు లక్షవత్తుల పూజకైతే వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదు. ప్రమిదలన్నీ కూడా కడుక్కుంటాం, ఒత్తులు ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ చేయటం ఇదంతా కూడా. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా యువకులు, ఈ వార్డులో యువకులు కానీ మిగతా పెద్దవాళ్ళకు సహకారంతో 14 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటూ మనకి పట్టణంలో ఉన్న పార్టీ రహితంగా అన్ని పార్టీల వారిని కానీ పిలిచి ఈ వార్డులో అందరికీ ఈ పూజోత్సవానికి కానీ లక్షవత్తుల పూజకి కానీ లేకపోతే అన్నదాన కార్యక్రమాలకు కానీ మన పట్టణంలో ఉన్న ప్రముఖులను పిలిచి ఇక్కడ వాళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేసుకుంటున్నాం. గుడివాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ మరియు అంకుర హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ ఐఎంఏ హాల్లో సిపిఆర్ విధానంపై విద్యార్థులకు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఐఎంఏ అధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు పొట్లూరి వంశీ, అనురూపలు పాల్గొని అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ అందించే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ కాల్ ఫర్ హెల్ప్, నిద్ర ఉంటే తను నువ్వు చేయరా అని చేయొచ్చు. ఫస్ట్ 108 చేయాలి, ఎందుకంటే అందరూ చాలా లేట్గా చేస్తున్నారు. 108 వచ్చేబట్టి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మీరు చేయాలి. తర్వాత సీన్ సేఫ్టీ, తర్వాత మనం స్టార్ట్. మనం చేసే అన్నిటికంటే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే పడిపోయినప్పుడు గుమ్ము కూడిపోతాం, ఏమైపోయింది అని. అది అసలు ఎప్పుడు చేయకూడదు. పక్కన పడుకోబెట్టి అందరినీ దూరంగా జరపండి, ఆక్సిజన్ అందేలా చూడండి, అది వెరీ ఇంపార్టెంట్. కాల్ చేయండి ఫస్ట్ 108కి. మేక్ షూర్ దట్ పీపుల్ చుట్టూ దూరం ఉండి కొంచెం మనిషికి గాలి అనేది చూడాలి. రెండోది ఏంటంటే లైక్ చిన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు జస్ట్ తల పైకి లెఫ్ట్ అండ్ ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్. టంగ్ ఫాలో ఇంకా చూక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చెస్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చినా సరే గ్యాస్ నొప్పి అంటున్నారు. వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళకి ఇష్టం లేదు యాక్సెప్ట్ చేయడం. ప్రజలు కూడా హార్ట్ అటాక్ కాదని చాలామంది హాస్పిటల్కి వచ్చే లోపల చనిపోతున్నారు. గ్యాస్ నొప్పులు అనేవి రావు, అంతా జస్ట్ ఊరినే కొంచెం మంట వస్తుందే తప్ప ఎనీ నొప్పి చెస్ట్లో కానీ భుజంలో కానీ పొట్టలో కానీ ఏదైనా సరే మీరు వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈసీజీ తీయాలి. ఇప్పుడు మన గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏ చిన్న పిహెచ్సిలో కూడా మంచి ఇంజెక్షన్స్ ఉన్నాయి. వెంటనే ఈసీజీ తీసి హార్ట్ అటాక్ వచ్చిన తెలవగానే థ్రోంబోలైటిక్ ఇంజెక్షన్స్ ఉంటాయి మన బ్లడ్ క్లాట్ కరగడానికి. అది లైఫ్ సేవింగ్ చాలా. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ కూడా అంతే. ఛాన్స్ ఇవ్వండి, అలిసిపోతారు. మనం 25 ట్రస్ట్ ఇచ్చి మనం బ్రీతింగ్ ఇచ్చినప్పుడు ప్రాబ్లీ 2-3 సైకిల్స్ చేయగలుగుతాం. ఆ 3 సైకిల్స్ ఏమంటే వీ షుడ్ కంటిన్యూ కీప్ డూయింగ్. ఎందుకంటే ఆ ట్రస్ట్ ఇవ్వడం చాలా కష్టం. పక్కన వాళ్ళు మళ్ళీ తీసుకోమని చెప్పండి, టేక్ ఎ బ్రేక్ అండ్ అగైన్ యూ కమ్ బ్యాక్ అండ్ డూ ఇట్. అండ్ 20 minutes కన్నా హోల్డ్ చేయగలిగితే నిజంగా 108 వస్తే నెక్స్ట్ వాళ్ళు చేయగలిగితే డీఫిప్ చేస్తారు. డీఫిబ్రిలేటర్ వాడి లైక్ రికవరీ హార్ట్ని రికవర్ చేయడానికి ఛాన్సెస్ డెఫినెట్గా బాగుంటాయి. అండ్ ఒకసారి సిపిఆర్ 1 సైకిల్ 2 సైకిల్స్ అయిపోయిన తర్వాత 30 అడగండి వాళ్ళని, బాగున్నారా అని అడిగితే అయితే తెలుస్తుంది మనకి. ఆ హార్ట్ రికవర్ అయిన తర్వాత కూడా మనం ఇంకా సిపిఆర్ చేస్తే కానీ ఇట్ లీడ్ టు ప్రాబ్లమ్స్. యూ కెన్ లీడ్ టు ఆస్పిరేషన్, లోపల ఉన్నది మళ్ళీ లంగ్స్లోకి వెళ్ళి చోక్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఎవ్రీ 5 సైకిల్స్కి అంటే 30 కంప్రెషన్స్ 2 బ్రెత్స్ ఇస్తాం. అట్లా ఒక సైకిల్ అంటాం దాన్ని. సో అలా ఎవ్రీ 5 సైకిల్స్కి మనం వెదర్ కెరోటిడ్ పల్స్ వచ్చిందా లేదా, మళ్ళీ బ్రీత్ చేస్తున్నారా లేదా, అలా ఉంది అంటే కనుక వీ కెన్ వెయిట్, మళ్ళీ రికవరీ పొజిషన్ పెట్టచ్చు. అండ్ లేదు చేయట్లేదు, దెన్ వీ నీడ్ టు ఇంకొక పర్సన్ వచ్చేదాకా కూడా మనం సిపిఆర్ కంటిన్యూ అంటిల్ 30 minutes 45 minutes వీ కెన్ డూ సిపిఆర్ అంటిల్ ద అదర్ పర్సన్ కమ్స్ ఫర్ ఎ రెస్క్యూ. ఓకే, ఎందుకు ఇది ఇంపార్టెంట్? దట్ 10-15 minutes యూ గివ్ సిపిఆర్, హీ ఈస్ గోయింగ్ టు లివ్. ఓకే, మీనింగ్ మన ఎదురుగా కొలాప్స్ అయిన పర్సన్ని, చనిపోయాడు అన్న పర్సన్ని మీరు లైఫ్ తీసుకురాగలుగుతున్నారు. దట్ ఈస్ ఎ మిరాకిల్ థింగ్, ఒకరికి లైఫ్ ఇవ్వటం అనేది. యా, యూఆర్ డూయింగ్ దట్. సో ఆ మినిట్ మీరు ఇచ్చారు అంటే దట్ 1 hour, less than 10 minutes or less than 1 hour నెక్స్ట్ ఫ్యూచర్కి కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎర్లీ సెట్ 10 minutesలో మనం ఇచ్చే బ్రెత్స్ వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఎక్కడా కూడా ఆక్సిజన్ సప్లై తగ్గట్లేదు, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గట్లేదు, కాబట్టి తన లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది. ఓకే, మనం ఇదంతా చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటే కొన్నిసార్లు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా రివైవ్ అవుతారు, కానీ బ్రెయిన్ అంత యాక్టివ్గా లేకుండా ఏదో ఉన్నట్టు ఉంటారనమాట. కానీ లైఫ్ మిగులుతుంది.
ఇది చేస్తే. మళ్ళీ యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా బ్లీడింగ్ అవుతుంటే బ్లీడింగ్ ఆపడానికి వెంటనే మీ దగ్గరలో ఉన్న ఏదైనా క్లాత్ తీసుకుని అక్కడ కట్ చేయటం చాలా ఇంపార్టెంట్. నెక్ కూడా ఫోల్డ్ చేయకుండా నెక్ దగ్గర ఏదైనా సపోర్ట్ ఇచ్చి పెట్టుకెళ్ళాలి. చాలామంది నెక్ టారాడ్ వేసుకుని తీసుకెళ్తూ ఉంటారు, అట్లా తీసుకెళ్ళకూడదు. కంపల్సరీగా నెక్ ఫ్రాక్చర్ అవుతుంది వాళ్ళకి. సో నెక్ దగ్గర సపోర్ట్ తీసుకుని బ్లీడింగ్ ఆపాలి. మెయిన్ డెత్ వచ్చేది బ్లీడింగ్ ద్వారానే. సో ఎక్కడన్నా చిన్న దెబ్బ తగిలితే వెంటనే దానికి బ్లీడింగ్ అవ్వకుండా కట్టేస్తే మీ లైఫ్ సేవ్ చేసినట్టే. ఫోర్స్ ఏదైనా ప్రెషర్ పెట్టేయటం, ఎక్కడైనా తల మీద బ్లీడ్ అవుతుంది, మీకు బ్లీడర్ కనపడుతుంది, ప్రెషర్ ఎక్కడ ఎనీ ప్లేస్ ప్రెషర్ అప్లై చేస్తే బ్లీడింగ్ స్టాప్ అవడానికి అట్లీస్ట్ 10 minutes అన్న టైం తీసుకుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఆర్టరీ కొంచెం ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుంది. సార్ అన్నట్టు ఏదైనా స్ట్రాంగ్ దానికి కట్టు పెట్టేసి బాగా ఫోర్స్తో అప్లై చేస్తుంటే బ్లీడింగ్ స్టాప్ అవుతూ ఉంటుంది. అండ్ సిపిఆర్ మీరు ఎవరైనా ఇనిషియేట్ చేయొచ్చు. మీరు అంటే లైక్ హెల్ప్ అవుతుందా లేదా అన్న ఆలోచన సంకోచం కూడా అవసరం లేదు. ఎందుకంటే లైక్ మన గుడివాడలోనే వీ హ్యావ్ లైవ్ ఎగ్జాంపుల్స్. నాగేశ్వరరావు గారు ఉండేవారు, సభలో ఎదురుకుండా స్టేజ్ నుంచి దిగుతా కొలాప్స్ అయిపోయారు. నాన్నగారు సిపిఆర్ వేసి హీ రికవర్డ్. ఐ వాంట్ టేక్ నేమ్. ఒక ప్రముఖ పిల్లల డాక్టర్ గారిని కూడా సిపిఆర్ వేసి సేవ్ చేశారు గుడివాడలో. సో సిపిఆర్ వర్క్స్ డెఫినెట్గా. బిలీవ్ దట్ సిపిఆర్ వర్క్స్. మీ ప్రయత్నం మీరు చేయండి. నేను మా అంబులెన్స్ డ్రైవర్ సీనియర్ని అడిగితే ఓ 10 కథలు చెప్తాను మీకు. నేను సిపిఆర్ వేసి బతికించిన వీళ్ళందరూ ఉన్నారని. మీరు ఆ 2 నిమిషాల్లో చేసే పని ఒక జీవితాన్ని నిలబెట్టడంలో అవుతారు మీరు. గుడివాడ తట్టివరు రోడ్లోని శ్రీ రమణ మహర్షి పిరమిడ్ జ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3 రోజుల జ్ఞాన యజ్ఞ కార్యక్రమాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి దశ ధ్యాన కార్యక్రమంలో శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని ధ్యానం యొక్క విశిష్టత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకురాలు రాజకుమారి, డాక్టర్ మల్లిరెడ్డి రవిరెడ్డి, వాణి దేవి తదితరులు పాల్గొన్నారు. నేను ఆకాశం అంతేగాని చనిపోయిన వాళ్ళ గురించి బాధపడితే వాళ్ళు తిరిగి రారన్నమాట. అందుకని నువ్వు దుఃఖం పడవద్దు. మొదలు పెడుతున్నాడు. మొదటి అధ్యాయంలో ఎప్పుడు కూడా చేసుకోవాలి అనేది. ఓ కృష్ణ పరమాత్మ, ఈ రాజ్యము వద్దు, ఈ భోగాలు వద్దు, ఈ విజయాలు అన్నట్లుగా ధ్యానం చేస్తే రకరకాల భద్రీజిగా లేకుండా దైవ చింతన చేయటం అనేది ధ్యానం చేయాలి. కాబట్టి యావరేజ్ గుడ్, యావరేజ్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో ఎవరు గొప్పవారు అంటే ఏ మ్యాన్ హూ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ డిటాచ్మెంట్ ఈజ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో గొప్ప వైరాగ్యం ఎవరికైతే కలుగుతుందో ఆయనే గొప్పవాడు అన్నమాట. మన మలయాళ స్వాముల వారు చిన్న పిల్లవాడిగా పాకుతుంటారు కదా, దోగాడుతుంటారు అంటారు కదా. అట్లా వాళ్ళ అమ్మగారు మెత్తని బొరుగు మీద పడుకోబెడితే జరిగి కిందకు వచ్చి నిద్రపోయాడు. అట్లా ఎన్నోసార్లు చేస్తుంటే అమ్మగారు జాతకం చూపిస్తే ఈయన వైరాగ్య నిధి అమ్మాయికి దేవుడి బిడ్డ అని చెప్పారన్నమాట. కాబట్టి ప్రపంచంలో ఎంతోమందికి వైరాగ్యం కలుగుతుంటుంది, కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత కలుగుతుంది. కానీ చిన్నప్పుడే కలిగిందని అంటే మరి వారి యొక్క గొప్పతనం అన్నమాట. వారు ఏం చెప్పారంటే, భోగాలని ప్రపంచ వ్యామోహాలని మేము వదలలేదు, అవే మమ్మల్ని వదిలిపోయినాయని చెప్పిన ఏకైక ధీర వీరుడు మలయాళ స్వామి సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే పత్రిజీ గారు కూడా అన్ని భోగభాగ్యాలు ఉన్నా కూడా మరి నిస్పృహస్య తృణజేక, వైరాగ్యం కలిగిన వాడికి ప్రపంచం అంతా గడ్డి వరకుతో సమానం అన్నమాట. అందుకని సకల భోగభాగ్యాలు అన్నీ ఉండా కూడా వదిలేసి మీ అందరినీ ఉద్ధరించడానికి మరి బ్రహ్మర్షి పత్రిజీ అయిపోయినారు అన్నమాట. కాబట్టి వారిని ముందు పెట్టుకొని ఈ విధంగా మీరు ధ్యానం చేస్తూ మీ జీవితాలని 3 పూలు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేసుకోవాలనేది మీ లక్ష్యంగా పెట్టుకొని చక్కగా మీరు ఈ మార్గంలో నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదన్నమాట. సరే, మొత్తం మీద మీరందరూ కూడా ఈ మార్గాన్ని మొదలుకోవడం. శ్రేయాంసి బహువిఘ్నాన్ని, శ్రేయస్సు అంటే మోక్ష మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకి విఘ్నాలు వస్తుంటాయి. వాటికి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళిపోతే విఘ్నాలన్నీ కూడా ఎక్కడెక్కడ పటాపంచలైపోతాయి అన్నమాట. అందరికీ నమస్కారం అండి. 3వ రోజు ధ్యాన యజ్ఞం కూడా అద్భుతంగా జరుగుతోందండి. వేర్పేడు పీఠాధిపతులు పరిపూర్ణానంద స్వామి వారు కూడా వచ్చి వారి అనుగ్రహ భాష్యం ఇస్తున్నారు. మరి అదే రకంగా కోదాడ నుంచి పిరమిడ్ మాస్టర్
వచ్చున్నారు. డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ గారు ఇట్లా సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అందరూ కూడా వచ్చి వారి జ్ఞాన సందేశాలను అందిస్తున్నారండి. మరి ఈ కార్యక్రమానికి ఈ 3 రోజుల ధ్యాన యజ్ఞానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ నవంబర్ 10వ తారీఖు 12 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 11వ తారీఖు 12 గంటల వరకు 24 గంటల పాటు అఖండ ధ్యానం జరుగుతుందండి. మధ్యాహ్నం నుంచి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి జన్మదిన వేడుకలు జరుగుతాయి. ఎందుకంటే ఇది బాబాజీ గారు ఇచ్చిన మెసేజ్ అన్నమాట. ఇప్పుడు మనం చేసిన యజ్ఞం తాలూకా ఈ హవిష్ ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ క్లియర్ చేయడానికి 1 నెల రోజులు సమయం పడుతుందంట. ఆఫ్టర్ 1 మంత్ 24 అవర్స్ మెడిటేషన్ చేయండి. అప్పుడు దివ్యాత్మల సందేశాలు ప్రతి ఒక్కరూ కూడా అందుకోవటానికి అవకాశాలు కల్పించబడతాయి అని చెప్పడం జరిగిందండి. దానిలో భాగంగానే మనం యజ్ఞం తలపెట్టాము. మరి యజ్ఞాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం తరఫున తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గుడివాడ టిట్కో కాలనీకి చెందిన బోనం దుర్గారావు మరియు ధన్యాలపేటకు చెందిన నక్కలబైన శివ కుటుంబ సభ్యులకు సర్కిల్ ఆఫ్ సపోర్ట్ ఆధ్వర్యంలో ఇరు కుటుంబాలకు 5,000 రూపాయల చొప్పున 10,000 రూపాయల మరియు నిత్యావసర సరుకులను సహాయంగా అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు యువత సర్కిల్ ఆఫ్ సపోర్ట్ గా ఏర్పడి తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని సర్కిల్ ఆఫ్ సపోర్ట్ సభ్యులు దూబ రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఆఫీస్ సపోర్ట్ టీం సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళకు కూడా సహాయం చేయాలని మనసు కోరిక పుట్టిందని తీయడం, అంతేగాని మీకు. అందరికీ నమస్కారం అండి. సర్కిల్ ఆఫ్ సపోర్ట్ అనేది చారిటీ సంస్థ అండి మాది. కొంతకాలం కిందట బోనం దుర్గారావు గారు అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబానికి మా వంతు చేయూతగా COS సర్కిల్ ఆఫ్ సపోర్ట్ తరఫున 5,000 రూపాయల నగదు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా COS టీం సభ్యుల తరఫున ఆ భగవంతుడిని వేడుకుంటాం. సర్కిల్ ఆఫ్ సపోర్ట్ నుంచి మేము ఈ నెలలో 2 కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి. మీ తరఫున మాకు ఎటువంటి ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే మా వద్దకు తీసుకురండి. మేము వాటిలో పరిశీలించి ఏది జెన్యున్గా ఉందో చూసి మేము మా వంతు సహాయం మేము చేయగలుగుతాం. మా టీం సభ్యులకు కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు. ఈరోజు గోడపట్నంలో టిట్కో కాలనీకి సంబంధించిన బోనం దుర్గారావు గారు మినీ వ్యాన్ డ్రైవర్ ఇటీవల మరణించారండి. అదేవిధంగా ధనాలపేట సంబంధించిన నెక్కలబోయిన శివ గారు ఇటీవల అనారోగ్యంతో మరణించారండి. వారి కుటుంబానికి మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ నుంచి కొంత ఆర్థిక సహాయము మరియు నెల రోజులు సరిపడిన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మేము మనిషి లేని లోటు మీకు పోర్చడానికి, కానీ మా తరపుగా మేము వాళ్ళ తరపున ఉన్నామని చిన్న మెసేజ్ ఇస్తామనండి. ఇలాంటి సమస్య ఏమంటే దయచేసి మాకు దృష్టి తీసుకురాగలరు. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గుడివాడ IMA హాల్లో సేవా తత్పరులు స్వర్గీయ గుత్తా రమేష్ సంతాప కార్యక్రమం. మానవతావాది రమేష్ పేరుతో ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు. సమాజం ఉన్నతికి రమేష్ చేసిన సేవలను కొనియాడిన సామాజికవేత్తలు. కైకలూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారి క్షేత్రంలో ఘనంగా జరిగిన నవరాత్రుల అన్న సమారాధన కార్యక్రమం. అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. ప్రజలందరిపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే కామినేని. గుడివాడ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో దిగ్విజయంగా ముగిసిన 72 గంటల మహాధ్యాన యజ్ఞం. ధ్యానం విశిష్టతలు వివరించిన మహాగురువు పరిపూర్ణానంద స్వామీజీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి గుడివాడ న్యూస్.